నమస్తే వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. తనకు తానే రాక్షసి అని చెప్పుకుంటున్న నటి ఆమె. సినీ పరిశ్రమ కుటుంబం నుంచి వచ్చినా కూడా తన బ్యాక్గ్రౌండ్ గురించి ఏనాడు గొప్పలు చెప్పని యాక్టర్. ఒక్క ఛాన్స్ అంటూ డైలాగ్ కొట్టి వెండితెర ఇండస్ట్రీనే తన వైపు తిప్పుకున్న సౌత్ బ్యూటీ. బొద్దుగా ముద్దుగా ఉంటూ భాషతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక. కేవలం కథానాయిక పాత్రలకే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, రియాలిటీ షో న్యాయ నిర్ణేతగా దూసుకుపోతున్న సంగీత క్రిష్ అలియాస్ రసిక గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో తెలుసుకుందాం. సంగీత క్రిష్ అసలు పేరు రసిక. 1978 అక్టోబర్ 21న చెన్నైలో తల్లిదండ్రులు శాంతారాం భానుమతికి జన్మించారు. సంగీతకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. 20కి పైగా తమిళ చిత్రాలను నిర్మించిన నిర్మాత కేఆర్ బాలన్కి స్వయాన మన్మరాలు సంగీత. ఆమె తండ్రి శాంతారాం కూడా ఒక నిర్మాతే. ఆయన కూడా అనేక చిత్రాలను నిర్మించారు. ఆమె చెన్నైలోని బెసెంట్ నగర్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ స్కూల్ జూనియర్ కాలేజ్లో చదువుకుంది సంగీత. అలా సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంగీత తన పాఠశాల రోజుల్లోనే భరతనాట్యం నేర్చుకున్నారు. సంగీత 1990 చివరిలో రసిక పేరుతో తన నటన జీవితాన్ని ప్రారంభించారు. ఆమె బంధువు వెంకట్ ప్రభు సరసన పూంజోలై మూవీలో నటించారు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత మలయాళం చిత్రం గంగోత్రిలో గోపికగా నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. అలా తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత. మరో మలయాళ చిత్రం అట్టువేలలో మాలుగా మెరిశారు. తర్వాత తెలుగు సినిమా సర్కస్ సత్తిపండు, కన్నడ చిత్రాలు హృదయ నినగాగి, జనని జన్మభూమి సినిమాలతో పాటు తమిళ చిత్రాలు కాదలి నెమ్మది, ఉదవిక్కు వరాలమ, భగవత్ సింగ్లో కీలక పాత్రలు చేశారు. తర్వాత మలయాళం మూవీలో బెత్లెహేంలో వేసవిలో జ్యోతిగా, దీపస్తంభం మహాత్యంలో మూవీలో రెండవ కథానాయికగా మెరిశారు సంగీత. అంతవరకు రసికగా ఉన్న పేరును తర్వాత సంగీతగా మార్చుకున్నారు. తమిళ మూవీ గెస్ట్ హౌస్లో ప్రీతి పాత్ర చేసిన సంగీత తర్వాత తెలుగు మూవీ అసలు సందడిలో నటించారు. సాయి వర్మ పిక్చర్స్ పతాకంపై కె రంగారావు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ కిషోర్ దర్శకత్వం వహించారు. నటుడు అలీ సరసన రసిక అలియాస్ సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. అలా తమిళ, కన్నడ, మలయాళం సినిమాలు చేస్తూనే తెలుగులోనూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. పాండ్యరాజన్ రచన దర్శకత్వంలో 2001లో విడుదలైన డబుల్స్ మూవీతో తెలుగులో మరోసారి సందడి చేశారు. అదే ఏడాది నవ్వుతూ బ్రతకలిరా మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తర్వాత హరిబాబు దర్శకత్వంలో వచ్చిన మా ఆయన సుందరయ్య సినిమాలో కథానాయికగా నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి నేపథ్యం గల చిత్రం ఖడ్గంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత. ఈ మూవీలో హీరో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ ప్రధాన పాత్రలో నటించారు. 2002 నవంబర్ 29న విడుదలైన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు 5 నంది పురస్కారాలను అందుకుంది. ఇటు సంగీత కూడా ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డుతో పాటు ఉత్తమ సహాయ నటిగా సినిమా అవార్డు కూడా దక్కించుకున్నారు. అగస్త్యన్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఈ అబ్బాయి చాలా మంచోడులో మెరిశారు. మాస్ హీరో రవితేజ సరసన జీవితగా పాత్ర పోషించారు సంగీత. అదే ఏడాది విడుదలైన హాస్య చిత్రం పెళ్ళామూరెళ్తే మూవీతో నవ్వులు పండించారు. హీరోలు శ్రీకాంత్, వేణు తొట్టంపూడితో సంగీత, రక్షిత పోటీపడి నటించారు. ఈ మూవీ తమిళ చిత్రం చార్లీ చాప్లిన్ కి రీమేక్ చేశారు. తర్వాత ఎన్ శంకర్ దర్శకత్వంలో హీరో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ఆయుధం మూవీలో మెరిశారు. ఆ నెక్స్ట్ ఏవిఎస్ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఓరిని ప్రేమ బంగారం కాను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి నవ్వులు పోయించారు. వెంకీ దర్శకత్వంలో వచ్చిన నేను పెళ్లికి రెడీ సినిమాలో హీరో శ్రీకాంత్తో కలిసి సందడి చేశారు. నా ఊపిరి, అదిరిందయ్య చంద్రం, బహుమతి, మా ఆయన చంటి పిల్లాడు, కారా మజాకా, ఇంద్రజిత్ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించారు. 2020లో వచ్చిన సరిలేరు నీకెవరు చిత్రంలో స్వరాజ్యంగా తల్లి పాత్ర చేశారు. 2021లో విడుదలైన తెలంగాణ దేవుడు సినిమాలో కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నర్తకిగా కనిపించిన సంగీత 2022లో వచ్చిన మసూదలో తల్లిగా ప్రేక్షకులను మెప్పించారు. చివరిగా వరిసు, తమిళ రసన్ అనే తమిళ సినిమాలో కనిపించారు. అటు వెండితెరపై సందడి చేస్తూనే ఇటు బుల్లితెరపైన రాణిస్తున్నారు. విజయ్ టీవీలో హిట్ షో జోడీ నెంబర్ 1కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 2008లో సింగపూర్లో జరిగిన వసంతం సెంట్రల్ ఇండియన్ డాన్స్ పోటీ ధూల్ ఫైనల్స్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. కలర్స్ తమిళంలో ఎంగవీటు మా పిల్లై షోకి యాంకర్గా చేశారు. తెలుగు ఈటీవీ టీ జబర్దస్త్లో అతిథి న్యాయ నిర్ణేతగా కనిపించారు. జీ తెలుగులో బిందాస్ గేమ్ షోకి హోస్ట్ చేశారు. ఇలా సినిమాలు షోలతో బిజీగా ఉండే సంగీత 2009లో తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో గాయకుడు కృష్ణ వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా శివయ్య అనే కుమార్తె కూడా ఉంది. రసిక అలియా సంగీత జీవితం మరింత సాఫీగా సాగాలని, మరిన్ని విజయవంతమైన క్యారెక్టర్లు పోషించాలని ఆశిస్తూ నేటి సినీ ఆనిముత్యాలకు సెలవు తీసుకుందాం. మరో నటి జీవిత చరిత్రతో రేపటి సినీ ఆనిముత్యాలలో మళ్ళీ కలుసుకుందాం. ఇది వాల్టి సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.